ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడు అయినటువంటి దేవాది దేవుడు అయినటువంటి పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున వాక్యం ప్రారంభించే ముందు పాట ఒక చరణం పాడుకొని ప్రారంభిద్దామండి. సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రియమైన దేవుని వల్ల వాక్యంలో వెళ్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి. మార్గ గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, దేవుని మాటలతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి వన్ అండ్ ఓన్లీ గ్రంథం, ఏకైక గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అండి. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో మన శరీరంలో ఉన్నటువంటి అవయవంలో ఉన్నటువంటి నాలుకండి, నాలుక కూర్చుని ఉన్నటువంటి మాటని బైబిల్ గ్రంథంలో రాయించినట్టు ఇంకెక్కడ మనకు కనిపించదండి. ప్రియ సోదరులారా, యాకోబు 3:6 యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడి. చూసారా నాలుకకి ఎంతటి పవర్ ఉందో? చూసారా ప్రియమైన దేవుని వల్లరా? అంటే నాలుకని ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆచితూచి మాట్లాడేటటువంటి వారుగా ఉండాలి. అంటే నాలుక యొక్క ప్రమాదం అంతగా ఉన్నదన్నమాట. ప్రియ సహోదరులు, నాలుక అగ్నియే. చూసారా అగ్ని, అది అగ్ని అంట, నాలుక అగ్ని అంట. మన అవయవములలో చూసారా ఉంచబడిన పాప ప్రపంచమే. చూసారా ప్రతి మాట మనం నాలుగుతో నాడుతాం కదండి, ప్రతి పాప మాటని నాలుగుతో నాడుతాం కదండి. ప్రపంచమే సర్వ శరీరంలో మాలిన్యం అంట. శరీరానికి కూడా మాలిన్యం అంట కడుతుంది. ఎందుకంటే ప్రతిదీ మనకు కావాల్సిన కోరికలు ఇవన్నీ శరీరానికి కావాల్సినవి కూడా ఉంటాయి కదండి. మాలిన్యం కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రములకే చిచ్చుపెడుతుంది, విశ్వానికే. చూసారా విశ్వం తిరుగుతుంది కదండి. ప్రకృతి చక్రం అంటే విశ్వం, చక్రం గుండ్రంగా ఉంటుందిగా ఉన్నది కానీ తిరుగుతుంది, దానికే చిచ్చు పెట్టును. అది నరకము చేత కూడా నరకం నుంచి కూడా చిచ్చు పెట్టబడుతుంది. అందుకే ఎంతో
ఆచి తూచి మాట్లాడితేనే కానీ అవుతుంది. చూశారు కదా ఇదని మన ప్రేమ దేవుని వల్లరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక పాత్రికేయులు, ఒక మీడియా ప్రతినిధి అయినటువంటి వ్యక్తి ఒక మాట ద్వారా, ఎంతో నాలుక ద్వారా మాట్లాడినటువంటి మాట ద్వారా అమరావతి ఉన్నటువంటి వాళ్ళందరూ వేసీలని చెప్పేసి ఒక మాటని ఆడేటటువంటి మాట ద్వారా, నాలుక ద్వారా మాటని జారటం మూలంగా ఈ దినమున మొత్తం అంతా అక్కడ చిచ్చు రేపబడిందండి. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఆ మాటని ఆయన మరలా ఉపక్రమించుకోకపోవడం జరగకపోగా ఇక మిగతా వాళ్ళు కూడా నాలుకలతో విపరీతమైన మాటలు ఆడుతుంటే ఎంతగా నాలుక చిచ్చు పెడుతుందనేది మనం దీన్ని గ్రహించుకోవాలి. చూసారు, అందుకని ఎంతటి మాత్రమైనటువంటి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా ప్రియమైన దేవుళ్ళు, అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని సకల శాస్త్రాలు అధిగమించిన గ్రంథం జ్ఞానపు గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియ సోదరులారా, ఎంతో దీనిగా ఉండాలండి ప్రియమైన దేవుళ్ళారా. ఈ లోకానికి తీర్పు తీర్చేది ఎవరండి? ఈ లోకానికి తీర్పు తీర్చినది ఎవరు అండి? దేవుని బిడ్డలారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ 2:6 అండి. హెబ్రీ 2:6. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. ఎవరండి? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారు అండి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఒకడు ఒక చోట ఈలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. చూసారు, విశ్వంలో ప్రియమైన దేవుని వల్ల అసలు విశ్వమే, భూమి విశ్వంలో కనబడదండి. భూమి మీద ఉన్న మనిషి కనబడతాడా? ప్రియమైన దేవుని చూస్తారు, కనబడతారా? ప్రియమైన దేవుని వల్లరా, విమానం ఎక్కుతాం కదా, బ్యాట్లు వేసుకోమంటాడు, పైకి వెళ్తుందండి. కొంత పైకి వెళ్ళిన తర్వాత ప్రియమైన మనుషులు కనబడండి, చెట్లు కనబడండి. మరి కొంత పైకి వెళ్ళిన తర్వాత ఇంకేముండవండి, కొండలు కొట్లు కనబడవండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మేఘాలు కనిపిస్తాయండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అంత మేఘాలు కలిపి వెళ్ళిపోతుంటుంది. అలాంటిది చూశారు కదా, దేవుడు అంటే మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటి వారు అండి మనం. అలాగే నరపుత్రుని దర్శించిన ఏపాటి వాడు 6 అడుగులు, ఇంకా 5 అడుగులు, 6 అడుగులు, 3 అడుగులు కూడా వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ప్రియమైన దేవుని వల్లరా, అసలు విశ్వంలోను భూమి కనబడబోతే భూమి మీద మనిషి ఏం కనిపిస్తారండి? ప్రియమని హెబ్రీ 2:7 నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసేది. దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేసేదివి. మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసేదివి. నీ చేతి పనుల మీద వానిని అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఎంతటి ఘనత అండి! ఎంతటి మహాదేశ్వరు ఇచ్చారండి. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహాశక్తిమంతుడు, పరమతండ్రి. ఏమిటి? నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేసావు. అంటే దేవదూతలకు ఉన్నట్టు మహిమ స్వరూపం కొంచెం తక్కువగా చేసావు. మహిమ ప్రభావములతో కిరీటం పెట్టేసాడండి బాబు. చూసారా, కిరీటం పెట్టేసాడండి. నిజంగా ఈ వార్త చదువుతున్న ఈ యొక్క వాక్యం చదువుతూ ఉంటే నాలో నేనే మురిసిపోతున్నానండి, పొంగిపోతున్నానండి. ఎందుకంటే అంతటి మాట అండి. మహిమ కిరీటం పెట్టేశాడు. చూసారా, ధరింపజేసేది. నీ చేతి పనుల మీద ఆయనకి అధికారం ఇచ్చితివి. సూర్యుడు కలుగ్గాక, చంద్రుడు కలుగ్గాక, ఆకాశము కలుగ్గాక, భూమి కలుగ్గాక, సముద్రమును కలుగ్గాక, మొత్తం విశ్వం కలుగ్గాక. అంటే నీ యొక్క దేవుని చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చేసారండి ఆయన. వాని పాదముల కింద సమస్తం ఉంచి. చూసా కదా, ఎక్కడ ఉంటుందండి భూమి? నీ తలకాయ మీద లేదు కదా, నీ పాదం కింద ఉంది కదా భూమి. అంటే వాని పాదముల కింద సమస్తం ఉంచితివి. ప్రియమైన దేవుని వలన ఇంతటి మహాదేశ్వర్యం, ఎంతటి మహిమా కిరీటం నీకు దేవుడు నీకు ధరింపజేస్తుంటే ఏమనుకుంటున్నావండి మీరు? నువ్వు దళిత క్రైస్తవుని అనుకుంటున్నావా? అంటరాని వాడిని అనుకుంటున్నావా? ఏపాటి వాడిని అనుకుంటున్నావా? మట్టివాడిని అనుకుంటున్నావా? పురుగువాడిని అనుకుంటా, ఇంకేమైనా ఎటువంటి వాడిని అనుకుంటున్నావా? ఎంతటి మహత్తరమైనటువంటి అధికారం నీకు ఇచ్చి నిన్ను దీనిగా నిలబెడితే ఏమిటి ఇంత బైబిల్లో ఎంత మనిషికి ఎంత విలువ ఇచ్చారని చెప్పి సంగతిని చదువుకోవడం జరిగింది. ఎందుకు చదువుతాం మనం? బైబిల్లో చదివాం కదా.
చదివితేనే తెలుస్తుందని. చూశారు కదా, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెంగా చేసితివి, తక్కువగా వానిగా చేసితివి, మహిమా ప్రభావంతో వానికి జీవ కిరీటం, చూసారు, వాని కిరీటం ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అనుగ్రహించి, చూసారు, నీ చేతి పనుల మీద వాడిని అనుగ్రహించితివి, వాని పాదముల కింద. చూసారు, ఎంతటి మహత్తరం మనిషి జీవితం అనేది, ఎంతటి మహోత్తరమైనదండి. నేను 1 పేతురు 2:9 అండి. 1 పేతురు 2:9 అండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను బట్టి, చూసారా, గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము ఏర్పరచబడిన వంశం అండి. ఈరోజు అంటుంటారు కదా, వంశం ఏం వంశం అండి మాది? రాజుల వంశం, రెడ్డిల వంశం, కమ్మ వంశాలు పెడుతూ ఉంటారు. చూసారా, ఇదే వంశం. చూసారా, అసలు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులేని యాచక సమూహం అండి. ఎంతటి ఘనత, ఎంతటి మహదేశ్వర్యం అండి. చూస్తారు కదా, రాజులేని యాచక సమూహమును, పరిశుద్ధ పరిశుద్ధుడు నువ్వు. ఒకసారి నువ్వు యేసుక్రీస్తుగా రక్తంతో కరగబడ్డావు, పరిశుద్ధుడివే. ఇంకా పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అండి. ఎంతకన్నా వంశం నీకు కావాలా? నువ్వు ఎవరి వంశం? దేవుని వంశం. ఎవరి వంశం అంటే దేవుడి వంశం. దేవుని వంశం కన్నా ఇంకో వంశం ఇంకో నీకు కావాలా? ఏంటి, ఎంతటి ఘనత అండి. ఇంత మహదేశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. మనిషికి ఇంతటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అన్న సంగతి మనం బైబిల్ గ్రంథంలో చదవగలిగే పరిస్థితులు ఉన్నామా? చదువుతున్నాం బైబిల్ని. ఇట్లా చదివినట్టయితే మనం ఎందుకండి ఇంకా భయపడే పరిస్థితులు ఉంటారు. ప్రేమ, చూశారు కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన దేవుడి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని దేవుని గుణాతిశయలను బట్టి ప్రచురము చేయ నిమిత్తము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికని ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం నువ్వు. దేవుడి వంశం. ఈ రెడ్ల వంశం, కమ్మ వంశం, ఈ వంశం, బ్రాహ్మణం, సావంశంగా ఎందుకు పనిచేయండి దగ్గర? అమెరికా వంశం, చైనా వంశం, భారతదేశ వంశాలు ఏం పనిచేయవు. చూస్తే కదా, ఏర్పరచబడిన దేవుడి వంశం, రాజులైన యాచక సమూహం, రారాజువు నువ్వు. రాజులైన యాచక సమూహము, పరిశుద్ధ జనము, పరిశుద్ధుడు నువ్వు. ఏనాడైతే నువ్వు యేసుప్రభు గారి రక్తంతో కడగబడినామో పరిశుద్ధులండి. అందరూ పరిశుద్ధులేనండి. దేవుని సొత్తైన ప్రజలు, దేవునికి సొత్తుగా ఉన్న ప్రజలు నువ్వు. ఏమైనా దేవుని వలన ఎంతటి అద్భుతమైనటువంటి మాత్రమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇచ్చి ఉండగా దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నామండి? ప్రకటన 2:10 అండి. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎంత అద్భుతమండి. ఇదిగో మీరు శోధింపబడితే అపాదలు వస్తాయి, నిందలు వస్తాయి, జైల్లో పెడతారు. చూశారు కదా, 10 దినములు ఎక్కడ పెడుతున్నాయని చెరసాలను వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమకు కొంచెం వరకు శ్రమ కలుగుతుంది. ఓర్చుకో. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నమ్మకం వరకు ఉండాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నీ దృఢమైనటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేస్తాడండి. సరే, జీవ కిరీటం ఇచ్చేస్తున్నారు. ఎంతటి అద్భుతమండి అది. ప్రియమైన దేవుని, ప్రకటన 3:21 అండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. ఎవరండి గెలిచిన ఆయన? సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు అయినట్టు ప్రియకుమారుడు యేసుప్రభు గారు చెప్పినట్టు మాట చూశారు కదా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్నాడు. ఆయన వచ్చారు, జయించేశాడు, ఆయన పని చేసేసారు. యేసుప్రభు గారు వచ్చి ఏం చేశారని తండ్రి యొక్క పని చేశారు, తండ్రిని గణపరిచారు, తండ్రి మహింపరిచారు. వచ్చి ఆయన చెప్పిన మాటలు చెప్పారు, మనకి ఏ విధంగా నడవాలో చెప్పారు, ఏ విధంగా బ్రతకాలో చెప్పారు, ఏ విధంగా దేవుని గణపరచాలో చెప్పారు, ఏ విధంగా ఈ యొక్క జీవితాన్ని కొనసాగించాలో చెప్పి, నీ ఏ విధంగా కొనసాగిస్తే పరలోకానికి వస్తావని చెప్పన్నారు ఆయన. చూశారు కదా.
నా సింహాసనం ముందు చూసారా, ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను జయించువాని నాతో కూడా నా సింహాసనం కూర్చుండి నిచ్చేదని, ఎవరైతే జయిస్తారో వాళ్ళని నాతో కూడా కూర్చుండి నిచ్చేదని అంటున్నారండి. ప్రియమైన దేవుని వల్లరా, యోహాను 12:3 అండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతుందని తీర్పు జరుగుతుంది కదా, ఇప్పుడు జరుగుతుంది తీర్పు. ఎవరు తీర్పు తీర్చేది? ఎవరు? మనమే. తీర్పులు తీర్చేది మనమే. ఎవరండి? ఎవరైతే నువ్వు యేసుప్రభు గారి రక్తంతో కడగబడ్డావో, పవిత్రుడైపోయినా, పరిశుద్ధులైపోయినట్టే. ఎవరు తీర్పు తీరుస్తారు? చూశారు కదా, 1 కొరింథీ 6:2, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చేదరని మీరు ఎరుగరా? చూసారా, విశ్వచక్రం అండి. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉన్నది. ఎవరి వలన తీర్పు జరగవలసి ఉన్నదండి? తెలీదా? ఒక మనిషి యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైందండి? ప్రకృతి చక్రం ఆగిపోయిందండి. ప్రకృతి ఆగిపోయింది. ఇంతవరకు ఆ సంఘటన తర్వాత జరిగింది ఏదీ లేదు. సూర్యుడు గిబియోన్ చంద్రుడు ఆగిపోయడం లేదండి. ఏమైందండి? ఒక మనిషి ప్రార్థన చేస్తే ప్రకృతి ఆగిపోయిందంటే నువ్వు చిన్నవాడివా, అంటరానివాడివా, ముట్టరానివాడివా, దళిత క్రైస్తుడివా, ఇంకేదో క్రైస్తవుడు అనుకుంటున్నావా? ప్రియ సహోదరుడు, చూసా కదా ఎంతటి మహాత్మైనటువంటి అత్యుత్తమైనటువంటి ఘనత నీకు ఇచ్చిన దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించారు. చూసారు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉన్నది, మన వలన జరగవలసి ఉన్నది. చూసారా, దానియేలు 2:26 అండి. దానియేలు గ్రంథం 4:26 అండి. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యమైన అధికారి ఉన్నాడనియు, మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించననియు. చూసారా, ఎవరికైతే అనుగ్రహిస్తారో ఆయనకు అనుగ్రహిస్తారండి. 4:17, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. చూసారా, ఎంత అద్భుతమైనండి ప్రియ సోదరులు, ఎంత అద్భుతమైనటువంటి ఘనతని దేవాది దేవుడు మనకి ఇచ్చేందుగా. ఎవరండి తీర్పు తీర్చేది? ఈ లోకానికి తీర్పు తీర్చేది ఎవరండి? యేసుక్రీస్తు గారు రక్తంతో కడగబడినటువంటి మనమే పరిశుద్ధులండి. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ప్రాక్టీని తీసుకొని మా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, దేవుని మాటలు చెప్తూ ఉంటారో వాళ్ళే పరిశుద్ధులు. లోకానికి తీర్పు తీర్చగలిగేటటువంటి అధికారాన్ని కూడా సర్వోన్నతుడు దేవుడు. చూసారా, మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడనియు, తానెవరికి చూసారా దానిని నిశ్చయించునో వారికి అనుగ్రహించననియు, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. నిర్ణయమైన పరిశుద్ధుల సంఘము. చూసారా, పరిశుద్ధులు ఎవరు అండి? పరిశుద్ధుల ప్రకటన అనుగ్రహించారు అంటే ఇంతటి అద్భుతమైనటువంటి, ఇంత అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చి దేవుడు గణపరిచి నిన్ను ఎత్తి చూస్తారు కదా. ఏమంటండి, మానవుడు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడు అయినప్పుడు కూడా నిన్నైతే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసి మహిమా కిరీటాన్ని ధరింపజేసి ఉంటే ఏమనుకుంటున్నామండి ప్రియమైన దేవుని. అందుకనే ప్రతి విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి అసలు దేవుడు మనకి ఇచ్చినట్టు ఘనత ఏంటి, దేవుడు మనల్ని నిలబెట్టినట్టు ఘనత ఏంటి, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని నిర్ణయించుకున్నారు కదా, ఆ నిర్ణయంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఆయన నిర్ణయించే ప్రకారంగా బతుకుతున్నామా, ఆయన సంకల్పం ప్రకారం బతుకుతున్నామా, ఆయన ప్రణాళిక ప్రకారం బతుకుతున్నామా, అలాగే ఈ బ్రతికే జీవితంలో మళ్ళీ మనల్ని ఆయన దగ్గర చేరుకోగలిగేటటువంటి మార్గంలో ఉంటున్నామా, అలాగే సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు, ప్రియకుమారుడు యేసుప్రభు గారు చెప్పినటువంటి మాటల్ని వింటూ ఆయన యొక్క వాక్యాన్ని ప్రచారం చేస్తూ సువార్తను ప్రచురిస్తూ చివరి వరకు ఆయన యొక్క ప్రేమ దేవుని దయాలత్వాన్ని, దీనత్వాన్ని పొందుకుంటూ నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరో చేరాలనుకున్న యేసుప్రభు గారి మార్గంలోనే ఉండగలిగేటువంటి ప్రయత్నం ఉంటున్నామని చెప్పి హృదయపూర్వకంగా మనం ఆలోచించుకోవాలని చెప్పి వాక్యాన్ని ముగిస్తున్నానని పాట పాడుకుందామండి. ఏమైనా దేవుని వల్ల పాట పాడుకుందామండి.
సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఈమె ఎవరు ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు పాదోము పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది సాదోము పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది వలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది వలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది పరిమళ తైలము సువాసన గలది పరిమళ తైలము సువాసన గలది నిసగస గమ గమ సగ గమ మమ గమ నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖం మధురమైన స్వరము మనోహరమైన ముఖం మధురమైన స్వరము ముడత మత్త కలంకము లేనిది ముడత మత్త కలంకము లేనిది నిసగస గమ గమ సగ గమ మమ గమ నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలాంటి సిద్ధపడినది క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలాంటి సిద్ధపడినది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది అది ఏ మధువైన క్రీస్తు సంగము అది ఏ మధువైన క్రీస్తు సంగము నిసగస గమ గమ సగ గమ మమ గమ నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు. ప్రియమైన దేవుని వాళ్ళారా,
ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేరట అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.